హాయ్ అండి. నమస్తే. కొబ్బరన్నం చేసేద్దామా? ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, యాలకులు, జీడిపప్పు, లవంగాయ, చెక్క, కొబ్బరి పాలండి. ఇవన్నీ మనం ముందుగా సపరేట్ చేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేసి కొంచెం కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా, పచ్చిమిరపకాయ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అవుతుండగా మన దగ్గర ఉన్న పుదీనా వేసుకొని ఫ్రై చేస్తే మంచి ఫ్లేవర్గా ఉంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మరీ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే దీంట్లో వేసుకోవాలి. దీంట్లో మనం బిర్యానీ ఆకు, స్టార్ అవి ఏమి వేసుకోరండి, ఓన్లీ నేను చూపించిన వాటిని వేసుకుంటారు. తర్వాత ఈ కొంచెం ఫ్రై అయినాక మంచిగా తీసుకుని సపరేట్ చేసుకుని ఈ కొబ్బరి పాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. నేను గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. కొబ్బరి పాలు వచ్చి 1.5 గ్లాస్ తీసుకున్నానండి. ఇది వాటర్ బదులు బిర్యానీలోకి అయితే మనం వాటర్ వేసుకుంటాం, ఇక్కడైతే కొబ్బరి పాలు పోసుకుంటాం. చూసారా, ఈ తెరులుతున్నప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఈ కొబ్బరి పాలలోకి వేసేయటమే. చూసారా ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే అంత మంచిగా ఉండింది. చూసారా, రైస్ మొత్తం పొడి పొడిగా ఉంది. మనం రైస్ ఇరక్కుండా ఉండాలంటే మనం మజ్జిగ కవ్వతో తిప్పితే అస్సలు రైస్ చాలా పొలుగ్గా ఉండిద్దండి. ఇది చికెన్ కర్రీతో తింటే ఉండిద్ది, చాలా సూపర్గా ఉండిద్ది. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి, ట్రై చేద్దాం.